వెల్కమ్ టు AP6. ఈరోజు మనం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం దగ్గరలో వివిపాలెం మండలం షామీరపాలెం గ్రామం ఇది. ఈ షామీరపాలెం గ్రామంలో మనం ఉన్నాము. ఈ బ్రాయిలర్ కోళ్ళు, నాటుకోళ్ళు, గతంలో నాటుకోళ్ళు కూడా స్టార్ట్ చేసి చాలా నష్టపోయి నెక్స్ట్ బాయిలర్ కోళ్ళకి వచ్చేసారు. ఈ బ్రాయిలర్ కోళ్ళలో వీళ్ళు దిగుమతులు ఎలా సాధిస్తున్నారు, వీటి ఆదాయం ఎలా ఉంటుంది, నిజంగానే యూట్యూబ్లో చెప్పినట్టు లక్షల్లో ఉంటుందా కోట్లలో ఉంటుందని చెప్పి చుక్కలు చూపించేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, పైగా వీటి విషయంలో వీటి పెంపకం చేపట్టేటప్పుడు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే షెడ్యూల్ నిర్మాణంలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి పర్మిషన్లు అయితే తీసుకోవాలో, ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి, ఎంతెంత ఖర్చు ఉంటుంది అనేది టోటల్గా మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సురేష్. హాయ్ సురేష్. సురేష్, ఎంతకాలం నుంచి స్టార్ట్ చేశారు ఇవి? మేము 3 years అయిందండి. 3 years అయింది. పౌల్ట్రీ ఫామ్లో. రైట్. ఎంత ఫస్ట్ బ్యాచ్ ఎంతతో స్టార్ట్ చేశారు? మేము ఫస్ట్ నాటుకోళ్ళ నుంచి స్టార్ట్ చేసామండి. గిరిరాజా, వనరాజా వేసాము. మేము 4006 వేసాం. దాంట్లో లాస్ రావడం వల్ల మేము మళ్ళీ బాయిలర్కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. రైట్ సురేష్, అందరూ నాటుకోళ్ళు ఫాము చేపడతా ఉన్నారు. ఈ నాటుకోళ్ళ ఫామ్లో యూట్యూబ్లో చూసేసి చాలామంది అంటే ఏదో లక్షలు కురిపిస్తాయి, కోట్లు కురిపిస్తాయి అని చెప్తా ఉన్నారు. మీరేమో నాటుకోళ్ళను వదిలేసి బ్రాయిలర్ కోళ్ళ దగ్గరికి వచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటారు? నాటుకోళ్ళలో ఆదాయం బాగుంటుంది అని చెప్పి న్యూస్ ఛానల్స్లో వీటి అన్నింటిలో రావడం చూసి మా ఫాదర్ కూడా ఏం చేశారని నాటుకోడి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి 4006 తీసుకొని వచ్చి ఒక షెడ్ నిర్మాణం చేసుకొని మా ఫాదర్ నాటుకోళ్ళు స్టార్ట్ చేశారనమాట. హ్యాచరీస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము చిక్స్ తీసుకునేటప్పుడు 6 to 8 monthsలో 2 kgs వస్తాయి, మార్కెటింగ్ బాగుంటుంది నాటుకోడి అని చెప్పారు. దానివల్ల మేము తీసుకొని రావడం జరిగింది. 4000 పిల్లలు హైదరాబాద్ నుంచి హ్యాచరీస్ నుంచి తీసుకొని రావడం వల్ల మేము 7 to 8 lakhs దాకా మేము లాస్ అవ్వడం జరిగింది. అంటే ఎంత బ్యాచ్ పెట్టారు స్టార్టింగ్? 4000 బ్యాచ్ ఎట్టడం వేసేసాం. 4000 బ్యాచ్ వేసేసాం. మీరు ఇప్పుడు 4000 బ్యాచ్ చేసేటప్పుడు మొదటగా మీరు చూసుకోవాల్సి ఉంది షెడ్ నిర్మాణం. ఈ షెడ్ నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి? ఒక 4000 బ్యాచ్ మనం తీసుకొచ్చేటప్పుడు షెడ్కి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. చుట్టూరు ఫెన్సింగ్ అయితేనేమి, ఈ షెడ్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనే ఎవరిని అడిగి తీసుకున్నారు ఇలా? నార్మల్గా మా బాబాయ్ హైదరాబాద్లో ఇలాగే నాటుకోళ్ళు చిన్న స్మాల్గా రన్ చేస్తున్నారు, ఒక 500 అలా. దాన్ని ఐడియా బేస్ చేసుకొని మా ఫాదర్ బిల్డర్ అనమాట. అతనే ఓన్గా షెడ్ నిర్మాణం చేసుకొని ఈ ఫెన్సింగ్ అన్ని సెట్ చేసుకొని 1 acre ల్యాండ్లో సెట్ చేశాడు. మార్నింగ్ టైం వచ్చాక నాటుకోళ్ళు అన్ని బయట హ్యాపీగా ఉండి వచ్చి సాయంత్రం వచ్చాక మన షెడ్లోకి తోలుకొని ఫీడ్, వాటర్ అన్నీ ఇస్తుంటే సరిపోయింది అనుకొని మనం ప్రిపేర్ చేసాం. ఈ బయట సైడ్ ఎంత తిరిగినా కానీ మనకి నాటుకోళ్ళు అనేవి ఈ గ్రోత్ అనేది రాలేదు. 1.5 year దాకా పెంచాము మేము. 1.5 year దాకా పెంచినా కానీ గ్రోత్ అనేది రాకపోవడం వల్ల ఏంటంటే మేము మార్కెటింగ్ స్టార్ట్ చేసాం, అమ్మడం. మార్కెటింగ్ కూడా లేదనమాట నాటుకోళ్ళు వచ్చేకి. ఇప్పుడు బాయిలర్ ఒక నార్మల్ చిన్న పల్లెటూరులో ఒక చికెన్ షాప్ వాళ్ళు బాయిలర్ డైలీ కింటా చికెన్ కొట్టేవాళ్ళు కూడా నాటుకోళ్ళు 2 నుంచి 3 దాకా అమ్మగలుగుతున్నారు. దాని ప్రైస్ ఇవాళ నాటుకోడి తినాలంటే 500 రూపాయలు చికెన్ షాప్లో అమ్ముతున్నారు. దానివల్ల మార్కెటింగ్ అనేది లేకుండా పోయింది. మేము అప్పటికే హైదరాబాద్, బెంగళూరు, మళ్ళీ కావిల్లో మేమే తిరిగి అమ్మాము కూడా నాటుకోళ్ళు. ఆ మార్కెటింగ్ లేదు, ఆ ఫీల్డ్ మాకు లాస్ అయిపోవడం వల్ల మేము బాయిలర్లో కన్వర్ట్ అయిపోయాం. ఆ నాటుకోళ్ళు అనేవి న్యూస్ ఛానల్స్లో, యూట్యూబర్స్లో రావడం వల్లే మేము కూడా ఇన్స్పైర్డ్ అయ్యి దానికి ప్రిపేర్ అయ్యి మేము కూడా ఇక్కడ దాదాపు ఒక 10 lakhs దాకా మేము ఇన్వెస్ట్ చేసి దిగాము. దిగిన తర్వాత ఓన్లీ వాటి ఫీడ్కి, చిక్స్కే 8 lakhs లాస్ వచ్చేసింది మాకు. మిగిలింది మాత్రం ఈ షెడ్ ఒకటే మిగిలింది. దాని తర్వాత మళ్ళీ మేము బాయిలర్ అనేది ఒకసారి బాయిలర్ ట్రై చేద్దాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, ఇన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, కరెంట్ తెచ్చుకున్నాం, ఆర్డీఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, ఫామ్కి ఇంతగానం మెయింటైన్ చేసుకున్నాం కదా, ఇంత ఖర్చు పెట్టాం, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఆ టైం మాకు ఎవరు సహాయం అందించడం పోవడం వల్ల మళ్ళీ స్మాల్గా బాయిలర్తో స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఎవరో యూట్యూబ్లో చూసి చెప్పారు, వాటితోనే మీరు ఒక కోళ్ళ ఫామ్ అనేది పెట్టాలని అనుకున్నారు. బిజినెస్ ఐడియా అనేది చాలామంది కొన్ని కోట్లు కురిపిస్తుంది, లక్షలు కురిపిస్తుంది అని చెప్పి చెప్తా వస్తున్నారు. దీన్ని బట్టి మేము స్టార్ట్ చేసామని చెప్తున్నారు. రైట్. మీరు ఈ 4000 చిక్స్ తీసుకొచ్చేటప్పుడు మీరు షెడ్కి సంబంధించి పర్మిషన్లు ఎలా తీసుకుంటారు? ఏ పర్మిషన్లు కావాల్సి వస్తాయి? నెక్స్ట్ వచ్చేటప్పటికి చిక్స్ కావాలంటే మీరు ఇప్పుడు హ్యాచరీలు ఉంటాయి, హ్యాచరీలు మీకు ఎవరు సజెషన్ చేశారు బెస్ట్ హ్యాచరీ అదని చెప్పి అలా చెప్తా ఉంటారు కదా, మీకు ఎలా? ముందు ఈ షెడ్ నిర్మాణించే ముందు ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మనం నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ కావాలి. గ్రామ పంచాయతీ ఏ ఊర్లో అయితే మనం పెడుతున్నాం ఆ ఊరు సర్పంచ్ది, సెక్రటరీది పర్మిషన్ తీసుకొని ఈ మండలం ఒక MROది
మళ్ళీ తాలూకా ఒక ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. మనం ఇలా ఫామ్ ఒకటి రన్ చేస్తున్నాము, ఫామ్ ఒకటి బిల్డ్ చేసుకున్నాం ఇండస్ట్రీ పర్పస్ కిందకి వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మనం పర్మిషన్స్ తీసుకొని తర్వాత మళ్ళీ కరెంట్ డిఈ గారిని కలిసి మన లెటర్ పెట్టుకొని మళ్ళీ మనం సపరేట్ దీనికి ఇండస్ట్రీ లెక్కలో ట్రాన్స్ఫార్మ్ తెప్పించుకొని కరెంట్ తెప్పించుకోవాల్సి వచ్చింది ఈ షెడ్ నిర్మాణం ముందు. తర్వాత మనం షెడ్ నిర్మాణం పనులు తీసుకోవాలి పర్మిషన్స్ వచ్చిన తర్వాత. దాని తర్వాత మేము ఇలా హ్యాచరీస్ని కాంటాక్ట్ అయ్యాము, చాలా హ్యాచరీస్ని కాంటాక్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి గిరిరాజా వనరాజా బ్రీడ్ బాగుంది, 6 to 8 monthsలో వస్తుందని చెప్పి మేము చాలా చెప్పారు. దానివల్ల మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ 2-3 సంప్రదించి హైదరాబాద్ రాయన్నార్లో హ్యాచరీస్ దగ్గర నుంచి మేము తీసుకొని రావడం జరిగింది గిరిరాజా వనరాజా. ఆ గిరిరాజా వనరాజా తీసుకురావడంతో ఈ 4000 పిల్లలు అనేవి మేము 6 to 8 monthsలో వచ్చేస్తాయి కదా అనే ఆశతో మేము ఉన్నాము. ఓన్ ప్రిపరేషన్ ఫీడ్ కూడా స్టార్ట్ చేసాం హ్యాచరీస్ వాళ్ళు చెప్పినట్టు, మిషనరీస్ తీసుకొని వచ్చి. దానివల్ల మేము లాస్ అయిపోయాం. 6 to 8 months చెప్పారు, మేము 1 year అయింది, 1.5 year అయింది, కానీ గ్రోత్ ఏమో రావట్లేదు. 1.5 kg దగ్గర అయిపోయినాయి గిరిరాజా వనరాజు. ఇంకా అక్కడ నుంచి గ్రోత్ లేదు, మోర్టాలిటీ పెరుగుతుంది. అక్కడ నుంచి ఒకదాన్ని ఒకటి పొడుచుకొని చావడాలు ఇలా నాటుకోళ్ళు జరగడం మొదలుపెట్టింది. ఇంకా అక్కడ నుంచి మార్కెటింగ్ అయినా బాగుండిద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తే సేలం నుంచి కోళ్ళు మనకి ఇంపోర్ట్ అవుతున్నాయి మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి. దానివల్ల మన దగ్గర లోకల్ ఉన్న నాటుకోడి సేల్ లేదు. ఏ చికెన్ షాప్ వాళ్ళు కూడా మన దగ్గర పెరిగిన నాటుకోళ్ళు అంటే ప్రిఫర్ చేయడం లేదు. సేలం నుంచి వచ్చే తక్కువ రేట్లో వస్తున్నాయి మార్కెట్ రేట్ మీద అని చెప్పి అయ్యే ప్రిఫర్ చేశారు. దానివల్ల మనం మళ్ళీ ఇవే మన నాటుకోళ్ళని హైదరాబాదు, బెంగళూరు, కావలి పక్క జిల్లాలకు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ట్రై చేసినా కానీ వల్ల కాలేదు. దానివల్ల మాకు లాస్ అయిపోయింది. ఆఖరికి చిక్ పడింది 55 రూపీస్ అయితే మేము 60 రూపీస్కి కూడా కోడి ఇవ్వాల్సి వచ్చింది 1.5 kg. యాక్చువల్లీ మీరు హ్యాచరీ దగ్గరికి వెళ్ళారు. హ్యాచరీలో వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 monthsకే వచ్చేస్తుంది, మీకు క్రాప్కి వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుంటారు. చెప్పిన తర్వాత మీకు యాక్చువల్గా ఒక 1.5 months అని అది క్రాప్ వచ్చేటప్పటికి 18 months అయిందండి. 1.5 year అయింది. 1.5 year అయినా కానీ మాకు క్రాప్లోకి రాలేదు. 1.5 kg చిక్స్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఇటు ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మీరు తీసుకుని జాగ్రత్తలు ఏంటి? మీరు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర నుంచి చిక్స్ ఇక్కడ డెలివరీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇప్పుడు పిల్లలు మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లోనే చాలా చచ్చిపోతున్నాయని చెప్పి వింటా ఉన్నాం. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి వాటిలో? ఎంతవరకు మీకు మోర్టాలిటీ అనేది? ఈ కార్బోర్డ్ షీట్స్లో బాక్సెస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. అవి తీసుకొని మేము ఆ చిక్స్ అనేవి వాటిలో ప్యాక్ చేయించుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మేము వాటిలో ట్రాన్స్పోర్ట్ మోర్టాలిటీ కూడా మాకు దాదాపు 500 నుంచి 600 దాకా ట్రాన్స్పోర్ట్ మోర్టాలిటీ వచ్చింది అప్పుడు నాటుకోళ్ళలో గిరిరాజా వనరాజాలో. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు హ్యాచరీస్ వాళ్ళు మాకు ఏం గ్యారంటీ ఇవ్వలేదు, ఎందుకంటే మేము ఓన్ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి అది మా రిస్క్ ఉండింది బై ఓన్. దానివల్ల మాకు ట్రాన్స్పోర్ట్ మోర్టాలిటీ వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 6 to 8 months తర్వాత మోర్టాలిటీ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా కోడి పెరగలేదు, మోర్టాలిటీ కూడా మాకు లేవు. ఆ 8 months తర్వాత 1 kg దాటిన కాడ నుంచి అవి వాటికి వాటే పొడుచుకోవడాలు అట్లా జరగడం జరిగింది. నాకు ఇంత ఫ్రీ స్పేస్ ఉండి బయట తిరుగుతుంటేనే ఇంత జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్స్లో మాకు చెప్పడం ఏం జరిగిందంటే ఓన్లీ ఫామ్లో పెట్టే పెంచమన్నారు నాటుకోళ్ళు ఫస్ట్లో. అలా పెంచుంటే ఇంకా ఎక్కువ మోర్టాలిటీ వచ్చి ఇంకా ఎక్కువ లాస్ పోయేటోళ్ళం మేము. అంటే ఇప్పుడు నాటుకోళ్ళు తీసుకొచ్చేసి పెంచుకున్నారు, పెంచుకున్న తర్వాత బిజినెస్ మీద బాగా నష్టం వచ్చేసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి పౌల్ట్రీ ఇవి బ్రాయిలర్ కోళ్ళు తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన తర్వాత ఈ బ్రాయిలర్ కోళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ పిల్లలు ఎన్ని రోజుల పిల్లలు తీసుకొచ్చారు? మేము ఈ బాయిలర్లో దిగినప్పుడు మాకేం తెలియదు. మేము ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం అనమాట. బాయిలర్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి. డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే బాయిలర్ అయితే పర్లేదు, ఒక రకంగా ఉంటుంది, మీరు దగ్గర ఉండి జాగ్రత్త చేసుకుంటే 24 hours మీరు వాటి దగ్గర ఉండి జాగ్రత్త చేసుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల మేమేంటంటే ఆ నాటుకోళ్ళలో లాస్ రావడం వల్ల ఆ భయంతోనే చిన్నగా స్టార్ట్ చేద్దాం బాయిలర్, ఒకేసారి పెద్దగా చేయకుండా అని చెప్పి 600 చిక్స్ తీసుకొచ్చుకున్నాం మేము విజయవాడ నుంచి. వెన్కాప్ వాళ్ళే వెంకటేశ్వర హ్యాచరీస్ వెన్కాప్ చిక్స్ తెప్పించుకున్నాం. నెంబర్ 1 ఉన్నాయి చిక్స్. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, అదే చిక్ ప్రైస్లోనే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసారు మాకు. ట్రాన్స్పోర్ట్లో మోర్టాలిటీ కూడా వాళ్ళే భరాయించుకున్నారు. మళ్ళీ మాకు ఎక్స్చేంజ్ చిక్స్ ఇచ్చారు మోర్టాలిటీ ఎన్నోసి అని. దాని తర్వాత మళ్ళీ మేము ఫీడ్కి వచ్చాక ఫీడ్ క్వాలిటీ చెక్ చేసుకున్నాం చాలా కంపెనీస్ ఫీడ్స్కి వెళ్ళి. ఇప్పుడు సురేష్ మీరు ట్రాన్స్పోర్ట్లో ఇక్కడికి వెన్కాప్ నుంచి తీసుకొచ్చాము, ఈ బ్రాయిలర్ కోళ్ళు మొత్తం తీసుకొచ్చాము అని చెప్పారు. అది ఈ చిక్ వచ్చేటప్పటికి ఎన్ని రోజుల పిల్లది మీరు తీసుకొచ్చేటప్పుడు? స్పాట్ అండి. ఇప్పుడు నైట్ మనకి చిక్ గుడ్లో నుంచి పిగలడమే మనకి ప్యాక్ చేసి పంపించేస్తారండి. 1 day చిక్కే మనకు వచ్చేస్తుంది అండి. 1 day చిక్ మనకు వస్తుంది. వచ్చిన తర్వాత వీటికి ఫీడింగ్ అయితేనేమి వ్యాక్సినేషన్ అయితేనేమి ఎటువంటివి ఉంటాయి మొదటి వారంలో?
ఫస్ట్ వీక్లో వచ్చాక మనం ప్రీ స్టార్టర్ ఫీడింగ్ వాడాలండి. మేమైతే స్నేహ ఫీడ్ వాడుతున్నాం, కంపెనీ ఫీడ్ కాబట్టి బాగానే ఉంది, గ్రోత్ బాగుంది. ప్రీ స్టార్టర్ వాడతాం ఫస్ట్ వీక్ మొత్తం, ఫస్ట్ 7 to 8 days దాకా. 7 daysకి మనం లసోటా అని చెప్పి ఒక వ్యాక్సిన్ వాడతాం, వాటికి డ్రాప్స్, అది ప్రివెన్షన్ కోసం ఎనీ డిసీజెస్ ఏం రాకుండా మనం లసోటా వాడతాం ఫస్ట్ డోస్. సెకండ్ డోస్ వచ్చాక మనం గంబోరా వాడతాం 14 daysకి. 14 daysకి మనం గంబోరా వాడతాం. ఈ కాళ్ళు వంకర బోడాలు ఇలా ఏం రాకుండా, కోడి మనకి ఏ జబ్బులు తగలకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకుంటాం. మనం చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ ఎలా ఇప్పిస్తాం అలాగే మనం వీటికి బాయిలర్స్కి కూడా మనం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనేది వాడతాం. థర్డ్ వీక్ వచ్చాకే లసోటా డబల్ డోస్ వాడతారండి కొంతమంది. మన జిల్లా వరకు అయితే జబ్బులు పెద్దగా ఉండవు, ఫారాలు తక్కువ కాబట్టి లసోటా డబల్ డోస్ పెద్దగా ఎవరు వాడరండి. బయట జిల్లా వాళ్ళు చిత్తూరు, అనంతపూర్ ఫారాలు ఎక్కువ, ఈ డిసీజెస్ ఎక్కువ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు వాడుతుంటారు లసోటా డబల్ డోస్. మనకు అవసరం లేదండి. ఇప్పుడు ఈ లసోటా అనేది దేనికి వాడేది వ్యాక్సిన్? దేనికని? ఈ డిసీజెస్ రాకుండా ప్రివెన్షన్ కోసం ముందుగానే పిల్లలకి. నెక్స్ట్ లసోటా అయిపోతుంది ఫస్ట్ 7 days లోపలే లసోటా 7 daysకి అయిపోతుంది. ఇదే టైంలో వీటికి ఫీడింగ్ ఎటువంటి ఫీడ్ వాడతారు? ఫస్ట్ 7 daysకి ప్రీ స్టార్టర్ వాడతామండి. ప్రీ స్టార్టర్ వచ్చేసరికి మనకి ఒక నూక టైప్లో వస్తుందండి, మెదుగా చాలా మెత్తదనంగా వచ్చేసి పిల్లలు తిని అరుగుదల అయ్యేటట్టుగా మెత్తగా వస్తాయి. మొక్కజొన్న, ఎండు చేప, సోయాబీన్, గోధుమలు లైట్గా కలుస్తాయండి. అంటే అవి తినదగ్గ మోతాదులో కటింగ్ చేసేసి మనకి ప్రీ స్టార్ట్ మెత్తగా చేసి వచ్చేసిద్ది. మన కంపెనీ తరఫు నుంచి బై ఓన్ ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు, కానీ బాయిలర్కి వచ్చాక ఆల్మోస్ట్ అందరు కంపెనీ ఫీడే వాడతారండి. బై ఫీడ్ వచ్చేస్తుంది. మనకి ప్రీ స్టార్టర్ వచ్చాకే ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు అయితే 1800 to 1900 రూపీస్ పడుతుంది అప్పట్లో. ఇప్పుడు అంటే రేట్స్ కొద్దిగా గోధుమలు ఎక్కువ పంట రావడం వల్ల, ఈ మొక్కజొన్న పంట ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ప్రీ స్టార్టర్ వచ్చాకే 1600 పడిపోతుంది. మనకి ఫీడ్ రేట్ కూడా కొంచెం తగ్గింది ఈ వర్షాలు పడడం వల్ల, పంటలు రావడం వల్ల, మొక్కజొన్న పంట రావడం వల్ల. 7 to 20 days దాకా మనం స్టార్టర్ ఫీడ్ వాడతామండి. 14 daysకి మనం గమ్మోరా వ్యాక్సిన్ వేసుకుంటాం. 7 to 20 days దాకా మనం స్టార్టర్ ఫీడ్ వాడతాం. అది దాంట్లో కూడా సేమ్ మొక్కజొన్న, సోయాబీన్, ఎండు చేప కలిసి వస్తాయండి. దానికన్నా కొంచెం మందంగా వస్తుంది, ఇది కొంచెం లావుపాటిగా వస్తుంది పిల్లలు తినే ఈజీ వేగా ఉండడానికి. దాని తర్వాత 20 days to 45 days దాకా మనం పిల్లెట్ వాడతాం అండి. ఫినిషర్, బాయిలర్ ఫినిషర్ అని చెప్పి పిల్లెట్ వస్తుందండి, అది వాడతాం. అవి కొంచెం గుండ్రులుగా మనకి ఈ సోయాబీన్ వచ్చిన టైప్లో పంపిస్తారండి మనకి ఫీడ్. దాంట్లో కూడా సేమ్ ఫీడ్ వాడుతుంటారు, సేమ్ సోయాబీన్, ఎండు చేప, మొక్కజొన్న వాడతాం. ఈ సోయాబీన్, ఎండు చేప అనేది గ్రోత్కి బాగా పనికి వస్తుంది. ఈ మొక్కజొన్న అనేది ఏంటంటే మనకి పిల్ల గట్టిదనానికి అన్నిటికీ బాగా ఉంటుంది. సురేష్, ఇప్పుడు మీరు ఈ చిక్స్ ఏంటన్నారు? ఇప్పుడు 4000 చిక్స్, ఈ 1000 చిక్స్కి మనము ప్రీ స్టార్టర్ ఖర్చు ఎలా ఉంటుంది? ఎన్ని వాటికి ఎన్ని కేజీలు పడుతూ ఉంటాయి పర్ డే? ఈచ్ చిక్కి ఇప్పుడు 1000 ఉన్నాయి. మీకు ఈ బస్తాలు ఇప్పుడు మీరు తీసుకొచ్చినాయి ప్రీ స్టార్టర్స్, ఇవి ఎంత పడతాయి ఈ 1000కి? 1000కి ఫస్ట్ 7 daysకి వచ్చాక ప్రీ స్టార్టర్ వాడాలండి మనం. ప్రీ స్టార్టర్ 7 daysకి వచ్చాక 4 to 5 bags పడుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువగా ఫీడ్ కన్జంప్షన్ ఉండదు కాబట్టి 10,000 లోపు అవుతుందండి ప్రీ స్టార్టర్. ఈ 7 daysకి వచ్చాక మనకు 10,000 వరకు ఫీడ్ ఖర్చు అయిద్దండి ప్రీ స్టార్టర్కి. ఫస్ట్ 10 daysకి 10,000 ఖర్చు అయిద్దండి. ఈచ్ డే మనము 1000 వాటికి మనం ఒక్కొక్క రూపాయి పిల్లకి రూపాయి లెక్క ఖర్చు రోజుకు పడుతుందండి. 10,000 దాకా ఖర్చు అవుతుంది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ స్టార్టింగ్ నుంచి 20 days దాకా స్టార్టర్ ఫీడ్ వాడతామండి. అదొక మనకి 35,000 దాకా ఖర్చు వస్తుందండి. అంటే అప్పుడు కూడా దరిదాపుల్లో మనకి పిల్లకి వచ్చాకే 10 రూపీస్ దాకా తింటుంది, 10 దాకా దాటుతుందండి. దాని తర్వాత 20 days నుంచి 45 days దాకా పిల్ల గ్రోత్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకి అప్పుడు ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు పిల్లెట్ వాడతామండి. డైలీ 2 to 2.5 bag వాడతామండి వీటికి. దాని మొత్తం టోటల్లీ 70 bags మనం వాడతాం. ప్రీ స్టార్టర్ అయితే కానీ, స్టార్టర్ అయితే కానీ, ఫినిషర్ ఏం కానీ. మనకి ఫీడ్ కాస్ట్ మార్కెట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుండడం వల్ల 1,30,000 నుంచి 1,40,000 వరకు పడుతుందండి. మనకి టోటల్గా ఇప్పుడు మనకి చిక్స్ మార్కెట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఇవాళ చిక్ రేట్ వచ్చి 53 రూపీస్ ఉంది కనుక పోలేదు. ఆ 53 రూపీస్ మనకి 130 నుంచి 140 దాకా ఫీడ్ కాస్ట్ పడింది ఫర్ ఎవ్రీ చిక్ వచ్చేకి. మనకి టోటల్గా 190 రూపీస్ దాకా మనకి చిక్ అనేది వస్తుంది. మన క్రాప్ వచ్చేకి పెట్టుబడి పెట్టాలి, ఒక దానిపైన పెట్టాలి. చివరిగా మీరు మార్కెట్ చేసేటప్పుడు వాటి రేట్ ఎంత ఉండొచ్చు? మనకి అది వెయిట్ వచ్చేకే 2 to 2.5 దాకా వస్తుందండి. 2 kg నుంచి 2.5
2.5 దాకా వస్తుంది మనకి. దాన్ని మనం పెంచే పద్ధతిని బట్టి, మన నేల వాటాన్ని బట్టి, మన ఒక వెదర్ని బట్టి 2.5 దాకా వస్తుంది. ఇప్పుడు మనకి యావరేజ్ 2 kgs వచ్చింది అనుకోండి. ఇప్పుడు టోటలీ 1000 చిక్స్ కాబట్టి మోర్టాలిటీ ఒక 50 చిక్స్ తీసేసినా కానీ 950 చిక్స్ వస్తాయండి. దాని తర్వాత అవి చూసుకుంటే 1980 కిలోల దాకా 2000 కిలోల దాకా మనకి యావరేజ్గా వస్తుంది. టోటలీ 1000 చిక్స్కి వచ్చాకే 2 tons బరువు వచ్చిందండి. 2 tons బరువు వచ్చి ఇవాళ రేట్ 101 రూపాయలు ఉందండి. ఈ మార్కెట్లో వచ్చేకి డీలర్స్ ఉంటారు, వాళ్ళకి మనకి పేపర్ రేట్ మీద లెస్ ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చికెన్ షాప్స్కి వేయడానికి కానీ, మనం చికెన్ షాప్స్ వాళ్ళకి ఇచ్చినా కానీ పేపర్ రేట్ మీద 2 to 3 రూపీస్ దాకా లెస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ లెస్ తీసేసిన అమౌంట్తో 2 tons వచ్చినాయి అనుకో. 2 tons into 100 రూపీస్ వేసుకుంటే 2 lakhs రూపీస్ వస్తాయి. మనకు 1,90,000 రూపీస్ పెట్టుబడి అవుతుంది ఇవాళ. ఈ రేట్కి అయ్యేదికే మనకి ఏం గిట్టుబాటు కాదు. మనం మనుషుల్ని పెట్టుకొని అన్నీ చూసుకునేకి ఆ 10,000 కూడా వెళ్ళిపోతాయి. దానివల్ల లాసే వస్తుంది. మనకి చిక్ రేట్ ఎప్పుడైతే 30 రూపీస్కి బిలో 30 to 35 రూపీస్ ఉంటుందో అప్పుడే మనకి గిట్టుబాటు అయ్యిద్దండి. 30 to 35 రూపీస్ ఉండి మార్కెట్ రేట్ 100 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో ఉంటే అప్పుడు మనకి ఎవ్రీ బ్యాచ్కి వచ్చాక 20,000 నుంచి 25,000 దాకా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుందండి. 20,000 ప్రాఫిట్ అని ఉంటుంది. అది ఈచ్ చిక్ వచ్చాక 30 నుంచి 35 పడి మార్కెట్ రేట్ 100 to 120 రూపీస్ ఉంటే మనకి 20,000 నుంచి 25,000 30,000 దాకా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇదంతా 45 days ప్రాసెస్ కదా? ఓన్లీ 45 days ప్రాసెస్. 45 days లోనే ఏంటో తొందరగా పెరగడానికి ఇంజెక్షన్ వాడుతుంటారు అవి ఎలా ఉంటుంది? ఇంజెక్షన్స్ అనేవి, స్టెరాయిడ్స్ అనేవి మాకు కూడా చెప్పారు స్టార్టింగ్లో. అంటే మేము కూడా బాయిలర్ ఫీల్డ్లోకి దిగకముందు నాటుకోళ్ళు ఉన్నప్పుడు చాలా మంది మాకు అన్నారు అనమాట, తెలిసిన వాళ్ళు ఇలా స్టెరాయిడ్స్ ఇస్తారు, వీటికి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంజెక్షన్స్ వల్ల ఈ 45 daysలో గ్రోత్ వస్తున్నాయి బాయిలేరు. నాటుకోళ్ళు కూడా మీరు ట్రై చేయండి, మీరు 1.5 year పెంచున్నారు కదా అని చెప్పి అన్నారు. అయితే మేము చాలా మంది డాక్టర్స్ని, వెటనరీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యామండి. కన్సల్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే అలా స్టెరాయిడ్స్ ఏమి ఉండవు, అవి ఉట్టి జనాల అపోహలు, అంతకుమించి ఏమి ఉండదు అని చెప్పారు. దాని తర్వాత మేము ఎప్పుడైతే బాయిలేర్లో దిగామో అప్పుడు మాకు అనుభవం అయింది. కేవలం ఫీడ్ వల్లనే ఈ 40 to 45 days మధ్యలో మనకి 2 to 2.5 kgs గ్రోత్ అనేది వస్తుంది. ఆ ఫీడ్ యొక్క క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది కాబట్టి మనకు అలా వస్తుంది అనమాట. మళ్ళీ మనం వీటిని జాగ్రత్త తీసుకోవడం వల్ల అలా వస్తుంది అనమాట. ఒక పసిపిల్లోని ఇంట్లో మనం ఎలా అయితే చూస్తామో అలా వీటిని 45 days మనం చూడడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్లనే అవి గ్రోత్ అనేవి వస్తున్నాయి. కేవలం ఫీడ్ క్వాలిటీ వల్లనే. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు జిమ్కి వెళ్ళే మనిషి ఒక వే పౌడర్ తింటే ఎలా వస్తాడో వీటికి కూడా ఈ ఫీడ్ అలాంటిది అనమాట. దాంట్లో స్టెరాయిడ్స్ ఏమి ఉండవు, కాకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనిషి జిమ్కి వెళ్ళినప్పుడు వే పౌడర్లో ఈ ప్రోటీన్స్ ఎలా ఉంటాయో, ఫైబర్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా సేమ్ అంతే. మన సోయాబీన్ ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత ఫైబర్ ఉంటుంది, మన మొక్కజొన్నలో కానీ ఎండు చేపలో కానీ సేమ్ ఆ ఫీడ్ వల్లనే, ఆ ఫీడ్ ఒక క్వాలిటీ వల్లనే ఈ 40 to 45 days వస్తాయి. జనాలు ఏమనుకుంటారంటే ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, దానివల్ల ఇవి ఇంత తొందరగా గ్రోత్ వస్తున్నాయి, ఇళ్ళకాళ్ళు పెంచుకునే కోళ్ళు ఇంత గ్రోత్ రావట్లేదు అంటే వాటి ఫీడ్కి వీటి ఫీడ్కి చాలా తేడా ఉంటుందండి. ఏంటంటే మన కథలో ఎక్కడికి, దానివల్ల వాటికి ఎనర్జీ లాస్ అనేది ఏమి ఉండదు. తింటే ఎక్కడ తిన్న కోడి అక్కడే కూర్చుంటుంది కాబట్టి మనకి దాని ఎనర్జీ లాస్ కాకపోవడం వల్ల గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫీడ్ క్వాలిటీ నెంబర్ 1 ఇస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ టయానికి లివర్ టానిక్స్ ఇవన్నీ వాడుతుంటాం, మనం కాల్షియం, దానివల్ల దానికి ఏ జబ్బు అనేది రాదు. మనం ప్రివెన్షన్ ఆల్రెడీ ఫస్ట్ 1-2 weeksలో తీసేసుకుంటాం కాబట్టి పిల్ల అనేది నెంబర్ 1 ఫీడ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్ 1గా గ్రోత్ వస్తుంది 40 to 45 daysలో. దాంట్లో స్టెరాయిడ్స్ ఎలాంటివి ఉండవు. చికెన్ తినడం వల్ల నెంబర్ 1గా ఉంటారు మనుషులు. ఈ చికెన్ వల్ల అసలు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే దీనివల్ల బాయిలర్లో నెలకి 1.5-2 లక్షలు సంపాదిస్తున్నాం అని చెప్పే వాళ్ళు మాటలు మాత్రం అసలు నమ్మకండి. అలా నమ్మి మేము కూడా మోసపోయాం. నాటుకోళ్ళలో దిగి బాయిలర్ ఫీడ్ వచ్చాకే మనకి 1000 బ్యాచ్ చేసుకున్న వాళ్ళకి 30 to 35 రూపీస్ మార్కెట్ రేట్ చిక్లో మనకి అందుబాటులో ఉంటే 100 to 120 రూపీస్ దాకా ఉంటే 25 to 30,000 దాకే మనకి మిగులుతాయి ప్రాఫిట్. అంతకు మించి మిగలదు. ఒకవేళ మనకి మన అదృష్టం ఉండి 10 రూపీస్కి 12 రూపీస్కి చిక్కు వచ్చి మనకి 130-140 రూపీస్ మార్కెట్ వెళ్తే అప్పుడు మీరు చెప్పినట్టు 50,000-60,000 పర్ బ్యాచ్ మిగులుతాయి. మనకు 1000 బ్యాచ్కి వచ్చాక లక్షల్లో ఆదాయాలు మాత్రం ఉండవు. వీటిలో ఆ మాటలు నమ్మి మోసపోకండి. రైట్ సురేష్, ఇప్పుడు ఫైనల్గా మార్కెటింగ్, ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచడం, హ్యాచరీ నుంచి తీసుకొచ్చుకోవటం, హ్యాచరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటిని పెంచడం ఒక రకమైన కష్టమైనప్పటికీ దీనికి ఛాలెంజ్గా ఇంకోటి ఉంది, మార్కెట్ చేసుకోవటం. మార్కెటింగ్ విధానంలో మీరు అనుసరించే పద్ధతులు ఏంటి, ఎలాంటివి చేస్తుంటారు? మార్కెటింగ్ చాలా కష్టం అండి. వీటిలో పెంచడం ఇవన్నీ ఎవరైనా చేయగలరు. ఇప్పుడు మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక 1000 బ్యాచ్ మనం క్రాప్ వేసుకున్నాం అనుకో, ఆ 1000 బ్యాచ్ 2000 kgs వస్తాయి, 2 టన్నులు వస్తాయి. 2 టన్నులు మనం ఏ చికెన్ షాప్ వాళ్ళు ఒకరో వేసుకోరు. మనకి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఫీల్డ్లో ఏ చికెన్ షాప్ వాళ్ళు కానీ, ఏ డలార్లు కానీ, ఏ డీలర్స్ కానీ మనకి హ్యాండ్ క్యాష్ ఇచ్చి
చిక్స్ తీసుకెళ్లరు. కోల్డ్ అనేవి మనకి హ్యాండ్ క్యాష్ ఇచ్చి చికెన్స్ అనేవి తీసుకొని వెళ్ళరు. మన షెడ్లో నుంచి వెళ్ళాలంటే మనం వాళ్ళకి అప్పు ఇస్తేనే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు మనకి తీసుకెళ్ళి షాప్స్కి వేసుకొని వాళ్ళు అక్కడ అమౌంట్ వసూలు చేసుకొని 1 వీక్ తర్వాత మనకి రిటర్న్ అమౌంట్ ఇస్తారండి. ఇచ్చేదాకా మనకు నమ్మకం కూడా ఉండదు వాళ్ళు మనకి ఇచ్చేదాకా. దాన్ని బట్టి మనం నమ్మకమైన డీలర్స్ని, నమ్మకమైన చికెన్ రీటైలర్స్ని పట్టుకొని వాళ్ళని మనం రీటైల్గా మార్కెటింగ్ చేసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి లిఫ్ట్ చేసినా కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను కూడా స్టార్టింగ్ బాయిలర్ ఫీల్డ్లోకి దిగినప్పుడు నేనే మొదలు పెట్టానండి. బాయిలర్ ఫీల్డ్ మా ఫాదర్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది నేనే స్టార్ట్ చేశాను. మా ఫాదర్ నా చేతికే ఇచ్చేశారు, మార్కెటింగ్ నువ్వే చేయమని. మార్కెటింగ్ ఫీల్డ్లో దిగిన తర్వాత నేను కూడా చాలాసార్లు మోసపోయాను. అలాగే కొంతమంది డీలర్స్ ఉంటారు, ఇవాళ నైట్ వచ్చి మీ ఈ క్రాప్ మొత్తం మేము తీసుకెళ్ళిపోతాం, మీకేం ఇబ్బంది లేదు, వేరే వాళ్ళకి చెప్పబాకండి అని చెప్పి చెప్తారు. అది చెప్పిన తర్వాత వాళ్ళకి వేరే దగ్గర 1 రూపీ లెస్ వస్తుంది అనుకో, 1 అవర్లో మన కాడికి వచ్చే వెహికల్ కూడా అక్కడ పంపించేస్తారు. దానివల్ల 1 వీక్ మనం మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది సాటర్డే దాకా. ఈ సాటర్డేనే క్రాప్ మొత్తం వెళ్ళిపోయింది. మామూలుగా విడి రోజుల్లో ఇంత క్రాప్ వెళ్ళాలంటే కష్టం. మా అంటే ఒక 200 నుంచి 400 కోల్డ్ వరకే మనం అమ్మగలం విడి రోజుల్లో. సాటర్డే రోజే మన క్రాప్ అంతా వెళ్ళిపోయింది ఎట్ ఏ టైమ్గా. అలా కూడా డీలర్స్ చాలామంది మోసాలు చేస్తారు. నేను అలా చాలాసార్లు మోసపోయి దాదాపు 2.5 నుంచి 3 lakhs దాకా నేను అలా లాస్ అయిపోయాను. అలా 1 వీక్ ఎక్స్టెండ్ చేసుకొని నేను అలా మోసపోయి ఫీడ్ కాస్ట్ పెరిగిపోయి అక్కడ ఆ మూమెంట్లో మార్కెట్ రేట్ తగ్గిపోవడం వల్ల నాకు 2.5 నుంచి 3 lakhs దాకా నాకు లాస్ వచ్చింది. అలా దాదాపు 4-5 బ్యాచ్లు నాకు జరిగినాయి. మెయిన్ ఏంటంటే డీలర్లని నమ్మకూడదు ఎక్కువ శాతం. నమ్మకమైన డీలర్లనే మనం మార్కెట్లో చూడాలా, 1-4 సార్లు కనుక్కోవాలి వాళ్ళ గురించి. వాళ్ళ గురించి మనం పరిచయం పెంచుకొని దాని తర్వాత మనం లిఫ్టింగ్ చేయాలి. క్యాష్ డీలర్స్ మాత్రం ఎక్కడ ఉండరు. మేము క్యాష్ ఇస్తామని చెప్పి చెప్తారు, 1 డేలో ఇస్తామంటారు. అవన్నీ ఉట్టి మాటలు. మన కాడ నుంచి క్రాప్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం వాళ్ళ చుట్టూరు తిరగాల్సి వచ్చింది, చికెన్ షాప్స్ చుట్టూరు తిరిగి మనం అరిగిపోవాల్సిందే తప్పితే వాళ్ళు మాత్రం అమౌంట్ ఇవ్వరు. నమ్మకమైన వాళ్ళకి ఇచ్చుకుంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు దాదాపు 2 years నుంచి బాయిలర్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఇప్పటికీ నమ్మకంగా 3-4 డీలర్సే తగిలారు. వాళ్ళకు మాత్రమే నేను క్రాప్ అనేది ఇస్తున్నాను. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. కొత్త వాళ్ళకి వచ్చి అడిగినా కానీ నేను ఇవ్వట్లేదు. చిన్న వాళ్ళు మాత్రమే మనకి క్యాష్ కట్టి తీసుకెళ్తారు. ఇప్పుడు పోకూరులో నాకు 2 చికెన్ షాప్స్ ఉన్నాయి రీటైల్గా. నా దగ్గరే తీసుకునే వాళ్ళిద్దరు ఏంటంటే నాకు సాటర్డే క్రాప్ తీసుకుంటారు, మండే కల్లా నా పేమెంట్ నాకు ఇచ్చేస్తుంటారు. అలా కాకుండా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, సాటర్డే మన దగ్గర క్రాప్ తీసుకుంటారు. 2 weeks లేదా 10 days తర్వాత మనకి అమౌంట్ విడతల వారీగా ఇస్తారు. 2 lakhs ఇవ్వాల్సిన కదా 30,000, 50,000, 1 lakh, మళ్ళీ 50,000 అలా విడతల వారీగా మనకి అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఆ విడతల వారీగా ఇవ్వడం వల్ల మన ఖర్చులకి అవి సరిపోతాయి. దానివల్ల మళ్ళీ మనం క్రాప్ వేసుకోలేం. మెయిన్ డీలర్ల చేతుల్లో మోసం పోకూడదు. పెంచేది ఒక ఎత్తు అయితే అమ్ముకునేది రెండో ఎత్తు. అది మన వల్ల కాదు. మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ చేయాలంటే మెయిన్ డీలర్లు, నమ్మకమైన డీలర్లు కావాలా. మనం చికెన్ షాప్కి తిరిగేయాలంటే మన వల్ల కాదు. డీలర్లు కి మనం అమ్మితే వాళ్ళు తీసుకుపోయి చికెన్ షాప్కి ఇస్తారు బై పర్సెంటేజ్గా. 1 రూపీ పోయినా కానీ స్పాట్ క్యాష్ తీసుకోవడం మేలు. ఒక 2 rupees లెస్ ఎక్స్ట్రా ఇచ్చినా కానీ స్పాట్ క్యాష్ తీసుకోవడమే మేలు. మెయిన్ డీలర్స్ దగ్గర మోసం మాత్రం పోకూడదు. ఈ బాయిలర్ ఫీల్డ్లో చాలా మంది మోసాలు చేస్తారు డీలర్స్. నాకు నమ్మకమైన వాళ్ళు 2-3 తగిలారు. వాళ్ళకే ఇస్తున్నాను ఇవాళ నేను. మన కందుకూరు నియోజకవర్గంలోనే నా సేల్ మొత్తం అయిపోతుంది. కందుకూరు నాకు ఒలేటివారిపాలెం మండలం, లింగసముద్రం. లాస్ట్ టైం లింగసముద్రం మండలం వేసేటతోనే నా సొంత మండలం వాళ్ళే డీలర్స్ నన్ను మోసం చేశారు. ఆ 2.5 to 3 lakhs అనేది లింగసముద్రం డీలర్ వల్లే నాకు లాస్ అయింది. కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళని. మన దగ్గర ఏం ప్రూఫ్ ఉండదు వాళ్ళకి కోల్డ్ ఇచ్చినట్టు కూడా. తర్వాత వాళ్ళు అడ్డం కూడా తిరుగుతారు చాలా మంది డీలర్స్. అలా చాలా మార్కెట్లో యాజ్ యూజువల్ ఈ మార్కెటింగ్లో జరిగే విషయాలే ఇవి. కాబట్టి నమ్మకమైన డీలర్స్ని తీసుకొని స్పాట్ క్యాష్ తీసుకోవడమే మేలు. స్పాట్ క్యాష్ మాత్రం ఇవ్వలేరు ఎక్కువ మంది డీలర్స్. కాబట్టి మనకు నమ్మకమైన వాళ్ళకి ఇచ్చుకొని మనం ఎంత తొందరగా మన పేమెంట్ తీసుకుంటాం అంత తొందరగా మళ్ళీ మనం నెక్స్ట్ క్రాప్కి మనం ప్రిపేర్ అవ్వగలం. రైట్ సురేష్, ఇప్పుడు ఈ డీలర్లు ఎవరైతే ఇలా కొంతమంది మోసాలు చేస్తుంటారు, కొంతమంది జెన్యున్గా ఇచ్చేస్తుంటారు అని చెప్తూ ఉంటారు. ఈ డీలర్స్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనుకున్నా, ఈ బ్రాయిలర్ ఫామ్ పెట్టాలనుకుంటున్నా, పెట్టుకునేటప్పుడు వాళ్ళని మనం అప్రోచ్ అవుతామా లేకపోతే వాళ్ళే మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారా? మన దగ్గర క్రాప్ వచ్చే ముందు వాళ్ళే మనని అప్రోచ్ అవుతారు స్టార్టింగ్ ఫీల్డ్లో. దాని తర్వాత అలవాటు అయ్యేకొంది ఏంటంటే మనం ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారు. మనం కాల్ చేయగానే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసి మన క్రాప్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నమ్మకమైన డీలర్స్ క్యాష్ డీలర్స్ కావాలంటే వెతుక్కోవాలా.
మామూలుగా డమ్మీ డీలర్స్ అంటే చాలా మంది దొరుకుతుంటారు. మన క్రాప్ ఎత్తాలంటే ఒక రోజులో మండే కూడా మన క్రాప్ లిఫ్ట్ చేయగలరు. కానీ అలాంటి డీలర్స్ని అసలు నమ్మకూడదు. మన క్యాష్ డీలర్స్ కావాలా. ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో మాత్రం ఎనీ ప్రూఫ్ ఉండదు మనకు. వాళ్ళ క్రాప్ ఇస్తున్నట్టు ఏమీ రాసుకోం కాబట్టి మనం ప్రామిసరీ నోట్ ఇలాంటివి. మనం క్యాష్ ఇచ్చే డీలర్ని, నమ్మకమైన డీలర్స్ని వెతుక్కొని మనమే పట్టుకోవాలి. వాళ్ళు వస్తారు కొంతమంది డీలర్స్, వాళ్ళు మాత్రం డమ్మీ డీలర్స్ అండి. నాకు స్టార్టింగ్ అలాగే వచ్చారు, మా మండలం వాళ్ళే. సరే పరిచయస్తులు కదా అని నేను ఇస్తే దానివల్ల నేను బాయిలర్ ఫీల్డ్లో కూడా చాలా దెబ్బతినాల్సి వచ్చింది. 2.5 to 3 lakhs ఆ డీలర్స్ వల్ల నేను లాస్ పోయాను. నాకు కొంచెం అమౌంట్ కూడా ఆపేశారు కొంతమంది డీలర్స్. ఇంకా అవి రాకపోవడం వల్ల నేను వదిలేసాను ఆ అమౌంట్ కూడా. కొంతమంది డీలర్స్ని నేను తర్వాత తిరిగి మన కందుకూరు ఏరియాలో, ఇక్కడ ఓలేటివారిపాలెం ఏరియాలో కొంతమంది చిన్న చిన్న డీలర్స్ని పట్టుకొని వాళ్ళని నేను సజెస్ట్ చేసుకొని నా ఫామ్కి రండి అని చెప్పి నేను నా ఫామ్ మొత్తం లొకాలిటీ చూపెట్టి, నా క్రాప్ చూపెట్టి, నా కోడి యొక్క సైజు, వాటి బాడీ, వాటి టేస్ట్ అనేది చూపెట్టుకొని దాని తర్వాత నమ్మకమైన డీలర్స్కి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు పర్లేదు, ఒక రకంగానే ఉంది. 1 weekలో నా పేమెంట్ నాకు ఇచ్చేస్తున్నారు నా డీలర్స్ అయితే. రైట్ సురేష్, ఇక ఫైనల్గా ఇప్పుడు ఈ డీలర్స్ అనే వాళ్ళని ఎక్కువగా వస్తుంటారు కొంతమంది, అందులో జెన్యున్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది ఈ రకంగా మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అని చెప్తా ఉన్నారు. నూతనంగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, పౌల్ట్రీ ఫార్మ్స్, ఈ బ్రాయిలర్ ఫార్మ్స్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. వారికి షెడ్ నిర్మాణం దగ్గర నుంచి ఎక్స్పోర్టింగ్ వరకు, అంటే మనం మార్కెట్ చేసుకునే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రఫ్గా చెప్పండి. ఓకే, ఇప్పుడు షెడ్ నిర్మాణం వచ్చాక నేను లార్జ్గా ఏం చెప్పానండి, చిన్న స్మాల్ క్వాంటిటీలో చెప్తాను. ఇప్పుడు 1000 చిక్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఒక 1000 వరకు షెడ్ నిర్మాణం వచ్చాక 60 నుంచి 70 అడుగులు పొడుగు, 22 అడుగులు వెడల్పు వేసుకుంటే మనకు 1000 చిక్స్కి షెడ్ నిర్మాణం సరిపోతుందండి. 1000 చిక్స్కి వచ్చాకే మనకు ఫీడ్ వచ్చాకే 70 to 75 bags పడుతుంది. మనకి 40 to 45 days లోపు మనకి 1,30,000 రూపీస్ ఫీడ్ ఖర్చు తీసేయాలి. 1,30,000 నుంచి 1,40,000 అకార్డింగ్ టు మార్కెట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఫీడ్ది కూడా మనకు చిక్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇవాళ మార్కెట్ ప్రకారం వచ్చి 53 రూపీస్ చిక్స్ ఉంది. నేను 12 రూపీస్కి చిక్స్ కొన్నాను, 53 రూపీస్కి కూడా కొన్నాను నేను. అది కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కాబట్టి మనం చిక్స్కి వచ్చాక 30,000 నుంచి 50,000 దాకా మనకు చిక్స్కి పడుతుంది. 1,90,000 రూపీస్ దాకా మనం క్రాప్ వర్క్కి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మనం షెడ్ నిర్మాణం వచ్చాక మనం పెట్టుకునే ఖర్చు దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది సింపుల్గా వేసేసుకుంటారు, సిమెంట్ గుంజలు పైపులు తీసుకొచ్చుకొని. కొంతమంది పిల్లర్స్ వేసేసుకొని హైట్ లేపుకొని షెడ్స్, దాంట్లో మళ్ళీ వచ్చాకే రేకులు వేసుకొని యాంగ్లర్లు పెట్టి వేసుకుంటారు స్టాండర్డ్ ఫామ్గా షెడ్స్. మళ్ళీ కొంతమంది వచ్చాక ఫ్లోరింగ్ లాగా వేసుకుంటారండి. స్టార్టింగ్ అయితే నా సజెషన్ ఫ్లోరింగ్ లాక్కోకుండా నేలపైనే స్టార్ట్ చేసి మన వచ్చే ప్రాఫిట్ని బట్టి తర్వాత ఫ్లోరింగ్ తీసుకోవడం అనేది నా సజెషన్ అండి. దాన్ని బెటర్ అనమాట. లో ఇన్వెస్ట్మెంట్ అయింది కాబట్టి మళ్ళీ మనం వీటితో పాటు వీటికి డ్రింకర్స్, ఫీడర్స్ 2 types ఇచ్చుకోవాలండి. చిన్నపిల్లలకి 1 to 10 days లోపు ఒక టైప్ ఆఫ్ డ్రింకర్స్ అండ్ ఫీడర్స్ పెడతాం. తర్వాత 10 days నుంచి మిగతా 45 days దాకా మనం పెద్ద ఫీడర్స్, పెద్ద డ్రింకర్స్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి. డిప్ సిస్టమ్ ఇప్పుడు ఇదివరకు అంటే డిప్ సిస్టమ్ ఉండేది కాదండి, వాటర్ మనుషుల ద్వారా పోసేటోళ్ళు. అది చాలా రిస్కీ ప్రాసెస్ అండి, మనుషులకి పని ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే డిప్ సిస్టమ్ వచ్చేసింది, ఆటోమేటిక్ డిప్ సిస్టమ్. మన లాంటి చిన్న ఫారాల వాళ్ళు కూడా డిప్ పెట్టుకోగలుగుతున్నారు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. డిప్ సిస్టమ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాటర్ పడిపోతుంది. ఫీడ్ కూడా ఆటోమేటిక్ ఫీడ్ మిషన్స్ వచ్చినాయి. అవి పెద్ద పెద్ద హ్యాచరీస్ వాళ్ళు, పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఆటోమేటిక్ ఫీడ్ సిస్టమ్ అనేది. వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఒక 60,000 బ్యాచ్, 70,000 బ్యాచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ కావాలి. మనలాంటి చిన్న వాళ్ళకి ఏంటంటే మనమే ఆటోమేటిక్గా డేకి 1 day మార్నింగ్ టైం ఫీడ్ వేసుకున్నాం అంటే తర్వాత రోజు మార్నింగ్ దాకా మనకు ఫీడర్స్ ఫిల్అప్ చేసుకుంటే వచ్చేస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇద్దరు మనుషులు కలిపి 4,000 చిక్స్ పడే అంత ఫామ్ని నేను రన్ చేస్తున్నాను. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళమే 2 మనుషులు చేసుకోగలుగుతున్నాం అనమాట. దాన్ని బట్టి దీనికి పెద్ద వర్కర్స్ కూడా అవసరం లేదు. మనకి ఏ రోజైతే వర్క్ ఎక్కువగా ఉంటుందో ఆ రోజు వర్కర్స్ని పెట్టుకొని వర్కింగ్ చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళని చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే అంత ప్రాఫిట్స్ మాత్రం ఉండవండి. 1 lakh 2 lakhs పర్ మంత్ అనేది రాదు. మనం జాగ్రత్తలు తీసుకొని మార్కెట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంటే దీంట్లో లాస్ వస్తుంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో డిసీజెస్ అనేవి వస్తుంటాయి. రీసెంట్గా మన తెలంగాణ, మహారాష్ట్ర, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మన అద్దంకి దగ్గర కూడా ఒక వైరస్ అనేది వచ్చిందండి. ఈ ఫీవర్ వచ్చేసి, తలవాపులు వచ్చేసి కోడి అనేది చనిపోతుంది బిగుసుకుపోయి. అది ఏ వైరస్ అనేది ఇప్పుడు దాకా డాక్టర్స్కి కూడా తెలియదు. మన జిల్లాకి ఇప్పుడు దాకా రాలేదు, అద్దంకి వరకు వచ్చి స్టాప్ అయిపోయింది. ఆ వైరస్ అనేది ఇప్పుడు రావట్లేదు. అట్లాంటి వైరసెస్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటా మనం అప్పుడే వెంబటే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి మన ఫామ్ చూపెట్టుకొని మనం ఒక ప్రివెన్షన్స్ అనేవి, మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు
స్మాల్ క్వాంటిటీలో రన్ చేసుకోవడమే బెటర్. ఇప్పుడు చాలా వరకు పౌల్ట్రీ ఫార్మ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి మన జిల్లాలో. ఇది వరకు అంటే చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ఉండేవి ఈ పౌల్ట్రీ ఫార్మ్స్. ఇప్పుడు మన జిల్లాలో కూడా ప్రకాశం డిస్టిక్లో కూడా ఇప్పుడు చాలా వరకు గత 2 years బ్యాక్ దాకా మనకి పౌల్ట్రీ ఫార్మ్స్ అనేవి పెద్ద కనిపించాయి కదా మన డిస్టిక్లో. 2 years నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ న్యూస్ ఛానల్స్లో, యూట్యూబ్స్లో చూసేసి నెలకు 1,00,000, 2,00,000 సంపాదిస్తున్నారని చెప్పి చాలామంది ఉద్యోగాలు కూడా వదిలేసి వచ్చి పెడుతున్నారు. చాలామంది నేను కూడా చూశాను, నన్ను కన్సల్ట్ అయి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చి ఇక్కడ మనకు నియర్లో మాలకొండ దగ్గర కూడా చెన్నై వాళ్ళు పెట్టడం జరిగింది. కంపెనీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి కంపెనీ తరఫున అలా దిగాల్సిన అవసరం మాత్రం ఉంది లేదు. దీంట్లో అంతగానో లాభాలు లేవు. దీంట్లో చాలామంది లాస్ పోయి ఈ షెడ్లు బంద్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నేను చూశాను మన డిస్టిక్లో. నేను తిరిగి దానివల్ల ఏంటంటే దీనిలో దిగే ముందు ఆలోచించి ప్రివెన్షన్స్ తీసుకొని మనం జాగ్రత్త చేసుకోగలం అంటేనే దిగండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో హై ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్ చేయాలా. 45 daysకి మనం దగ్గర 1,00,000 బ్యాచ్, 1,000 బ్యాచ్కి 2 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. 45 days తర్వాత మార్కెట్ రేట్ బట్టి మనం ఇప్పుడే దించుకున్నాం. 45 days తర్వాత రేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ రోజు మనకి లాస్ రావచ్చు, లాభం రావచ్చు. అది మనం చెప్పేది కాదు. కాకపోతే నాటుకోళ్ళ కన్నా బాయిలర్ అనేది మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంది. ఒక బ్యాచ్ పోయినా కానీ 45 daysలో మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది మనం రాసిన ఎగ్జామ్కి. నాటుకోళ్ళు ఏంటంటే మనం ఎదురు చూసి మేము లాస్ పోయాం. మా లాగా మాత్రం ఎవరు లాస్ పోకండి. నాటుకోళ్ళు పెట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాయిలర్లోకే దిగండి. దీంట్లో ఏంటంటే 45 daysకి మనకు రిజల్ట్ వచ్చేసిద్ది. లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది నెక్స్ట్ 45 daysకి ఇంకో క్రాప్ మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా. దాంట్లో ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే పర్లేదండి, దీంట్లో లాసులు మాత్రం పెద్దగా రావు. వచ్చినా కానీ వేలల్లోనే వస్తాయి, లక్షల్లో రావు. ప్రాఫిట్ కూడా వేలల్లోనే వచ్చిందండి, లక్షల్లో రాదు. నెలకి 1,50,000, 2 లక్షలు వస్తాయని చెప్పే మాటలు మాత్రం నమ్మకండి. రైట్. ఫైనల్గా మీరు ఏమంటారంటే ఈ నాటుకోళ్ళు ఫామ్లో పెంచాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. అదే కనుక ఈ బ్రాయిలర్ ఫామ్ ఏదైనా మనం కనుక చేపట్టినట్లయితే అవి 45 daysలో చిక్ నుంచి ఎదిగేటప్పటికి 45 daysలోనే మనం మీట్ పర్పస్ మీద మళ్ళీ బయటికి ఇచ్చేస్తాం. కాబట్టి పెద్ద నష్టంగా రాకపోయినా కానీ పెద్ద లాభాలు కూడా అలాగే రావు. యూట్యూబ్లో ఇలా ఛానల్స్లో చెప్పేటట్టు అయితే అంత మోసపోకండి. మేము కూడా న్యూస్ ఛానల్స్లో ఇలా వేరే వాళ్ళ చూసే నెలకి నాటుకోళ్ళలో 2 లక్షలు సంపాదిస్తున్నాం మేము 1,500 క్రాప్ వేసి అని చెప్పి అలా చెప్పడం వల్ల మేము కూడా ఒకేసారి 4,000 క్రాప్ పెద్దగా ఇన్వెస్ట్ చేసి 4,000 చిక్స్ తెచ్చి నాటుకోళ్ళు ఇన్వెస్ట్ చేసి మేము ఇక్కడ చేసాం. మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి చుట్టుపక్కల ఈ కందుకూరు నియోజకవర్గాల్లో అంత పెద్ద నాటుకోడి ఫారం ఎక్కడా లేదు. 4,000 చిక్స్ పెట్టి నేనే ఇన్వెస్ట్ చేశాను స్టార్టింగ్లో. మా ఫాదర్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మేము లాస్ పోయాం. దాని తర్వాత మళ్ళీ మేము చిన్నగా భయంతో ఈ బాయిలర్ అనేది స్టార్ట్ చేసాం. మాకు బాయిలర్లో అంత లాసులు రాకపోయినా కానీ పర్లేదు, మా రొటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మాత్రం రన్నింగ్ అవుతూ ఉంది బాయిలర్ బిజినెస్లో. కానీ ఈ బాయిలర్ బిజినెస్లో ఏంటంటే మెయిన్ రిస్కీ ప్రాసెస్ ఏంటంటే మార్కెటింగ్. మెయిన్ డీలర్స్ని తొందరగా నమ్మకండి. జెన్యూన్ డీలర్స్ని పట్టుకొని కొంచెం కష్టమైనా కానీ 1 రూపీ ఎక్స్ట్రా ఇచ్చేసైనా సరే జెన్యూన్ డీలర్స్కి మన క్రాప్ ఇవ్వడం వల్ల మనం సాటిస్ఫైగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, మన క్యాష్ మనకు వచ్చేస్తుంది. ఈ కొంతమంది డీలర్స్ ఉంటారు, మీకు ఎందుకు తర్వాత రోజు మార్నింగ్ అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పి క్రాప్ తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని మాత్రం నమ్మకండి. నమ్మి మనం మోసం మాత్రం పోవకండి. నేను ఆల్రెడీ అలాంటి వాళ్ళని నమ్మి మా మండలం వాళ్ళని నమ్మి నేను చాలా వరకు మోసం అవడం జరిగింది బాయిలర్ ఫీల్డ్. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సజెషన్స్. ఓకే, థ్యాంక్ యూ.